అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి అంత చురుగ్గా అయితే లేదు. ఆ పార్టీలో క్యాడర్ దిగువ స్థాయి కార్యకర్తలు కొంతవరకు యాక్టివ్గానే ఉన్నారు. కసిగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, మొండిగా ఉన్నారు. అందుకే ఈ రప్ప ఫ్లెక్సీలు కావచ్చు, రక్తాభిషేకాలు కావచ్చు చాలా హుషారుగా చేస్తున్నారు. అండ్ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్గా హుషారుగానే ఉన్నారు. ఆ వాటమి భయం నుంచి ఆ వాటమి దెబ్బ నుంచి కోలుకున్నట్టే కనిపిస్తున్నారు ఏడాదిన్నరలో. అంటే పూర్తి స్థాయిలో కాదు కానీ ఒక 10 to 15% కొంతవరకు పర్వాలేదు, యాక్టివ్ అయ్యారు. వైసీపీ సోషల్ మీడియా కూడా యాక్టివ్ అయింది. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 1.5 yearలో చేసిందంటూ ఏమీ లేదు. పార్టీ పరంగా ఆయన చేసిన హార్డ్ వర్క్, గ్రౌండ్ వర్క్ ఏమీ లేదు. జస్ట్ ఆయన షెడ్యూలు ఈ ఏడాదిన్నరలో ఎలా ఉందంటే, వారంలో 3 రోజులు బెంగళూరు ప్యాలెస్లో ఉండడం, 1 రోజు లేదా 2 రోజులు తాడేపల్లి ప్యాలెస్లో ఉండడం, నెలలో 3 లేదా 2 ప్రోగ్రామ్స్ పెట్టుకొని రైతుల పరామర్శకో లేదా పార్టీ పరమైన యాత్ర లేదంటే ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వెళ్ళడం అలా గడుపుతూ వచ్చారనమాట. సో ఈ ఏడాదిన్నరలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హార్డ్ వర్క్, గ్రౌండ్ వర్క్ అంటూ ఏమీ లేదు. సో కానీ ఇంకా టైం అవుతోంది. ఓడిపోయి సంవత్సరంన్నర అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయింది. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. 3.5 ఏళ్ళలో చివరి ఏడాది ఎన్నికల నామ సంవత్సరం కాబట్టి ఎన్నికలకు, ఆ వేడికి, ఆ అభ్యర్థుల ఎంపికకు, ప్రచారానికి దానికి పోద్ది. సో నెక్స్ట్ 2.5 ఏళ్ళు చాలా కీలకం. ఆ లెక్కన 2026, 2027 వైసీపీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే దానికి తగ్గట్టు వాళ్ళు కూడా ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నారు. సో ముందు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ యాక్టివ్ అవ్వాలి. దానికి క్యాడర్ యాక్టివ్ అవ్వాలంటే నాయకులు యాక్టివ్ అవ్వాలి. సో అందుకు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏంటంటే 2026 ఉగాది కల్లా మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు అందరూ యాక్టివ్ అయిపోవాలి. ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎమ్మెల్యేలు లేని చోట నియోజకవర్గాల ఇన్ఛార్జీలు యాక్టివ్ అవ్వాలి. ప్రతి వారం వాళ్ళు క్యాడర్తో మీటింగులు పెట్టాలి ఖచ్చితంగా. వారానికి ఒక మీటింగ్. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి మేము హైదరాబాద్లో ఉంటాము, బెంగళూరులో ఉంటాము, ఏదో నెలకొకసారి వచ్చి అలా షో చేసి వెళ్ళిపోతామంటే కుదరదంట. ఇంకా వైసీపీలో ఉగాది నుంచి ఉగాది వరకు టైం ఇచ్చారు అంతే. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా ఆ నియోజకవర్గ కార్యకర్తలతో, వైసీపీ కార్యకర్తలతో వారానికి ఒకసారి మీటింగ్ పెట్టాల్సిందే. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, కేసులకు సంబంధించిన అప్డేట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిందే అని పార్టీ పరంగా చెప్పారు. అలాగే ప్రతి కార్యకర్తకి కూడా ఒక డిజిటల్ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే బూత్ లెవెల్ కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు కూడా యాక్టివ్ అవ్వాలి. వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో ఓటర్లకు సంబంధించిన సమాచారం ఉండాలి. ఆ బూత్ లెవెల్లో ఉన్న ఓటర్లలో ఎవరు ఏ పార్టీకి ఫేవర్ అనే పొలిటికల్ ఐడెంటిటీ కూడా బూత్ లెవెల్ కార్యకర్తలకు తెలిసేలా ఉండాలి. సో అప్పుడే మనం బూత్ వైజ్ పబ్లిక్ పల్స్, పబ్లిక్ ఒపీనియన్స్ మనకి ఈజీగా వస్తాయనేది పార్టీ ఆలోచన. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు 2026 ఉగాది వరకు పార్టీ నాయకులకు, క్యాడర్కు ఒక రకమైన సంకేతాలు ఇచ్చి కొన్ని సూచనలు చేశారనమాట. ఈలోగా ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కొంతమంది కీలక నాయకులు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు విడుదలైతే పార్టీకి కొంత సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన అనుబంధ విభాగాలకు అధ్యక్షుడు. ఆయన, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ వీళ్ళందరూ కూడా కొంచెం యాక్టివ్గా పనిచేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. సో ఇది కొంత టైం పడుతుంది. సో ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2026లోనే మేబీ ఇంకొక 2-3 నెలల్లో ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక టూర్ వేయడానికి, బస్సు యాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. 2026లో మ్యాక్సిమం ఆయన ఒక 60-70 నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు ఒక బస్సు యాత్ర చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఆయన 2025 జనవరి నెలలోనే నేను ప్రజల్లోకి వస్తాను, నియోజకవర్గాల్లో పర్యటిస్తాను, వారంలో 2 నియోజకవర్గాలని నేను టచ్ చేస్తాను, కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతానని చెప్పాను, కానీ చేయలేదు ఆయన. కానీ 2026లో మాత్రం అలా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అనమాట. సో దానికి సంబంధించి వైసీపీ ఒక అంతర్గత యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. యాక్షన్ ప్లాన్ అయితే బాగానే ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ ఎలా చేస్తారు, సో పార్టీ క్యాడర్ అండ్ లీడర్స్ ఎంతవరకు యాక్టివ్ అవుతారనేది చూడాలి. ఎందుకంటే ఫస్ట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు యాక్టివ్ అవ్వాలి. వారానికి ఒక మీటింగ్ పెట్టాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ప్రతి వారం కార్యకర్తలతో మీటింగ్ పెట్టాలని ఆల్రెడీ టీడీపీ కూడా ఎమ్మెల్యేలకు చెప్పింది. ఎమ్మెల్యేలు అందరూ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టండి వారం అని. సో ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జీలతో కూడా మీరు మీటింగ్ పెట్టండి, వాళ్ళ మీద నమోదైన కేసుల గురించి తెలుసుకోండి, సోషల్ మీడియాని యాక్టివ్ చేయండి, మీరు ఖర్చు పెట్టండి అని చెప్తే వాళ్ళు అంత చేయడానికి ఇష్టపడట్లేదు. మెయిన్ ప్రాబ్లం అదే. వైసీపీకి 175 నియోజకవర్గాల్లో 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ 11 మందిలో ఒక 7-6 మాత్రమే ఫుల్ టైం యాక్టివ్గా ఉంటున్నారు. ఇక ఇన్ఛార్జీల్లో గట్టిగా ఒక 40-50 నియోజకవర్గాల్లో మాత్రమే యాక్టివ్గా చురుగ్గా ఉంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా నియోజకవర్గాలని, క్యాడర్ని వదిలేసి వాళ్ళు వ్యవహారాల్లో చూసుకుంటున్నారనమాట. సో వాళ్ళని మళ్ళీ యాక్టివ్ చేయడం అనేది పెద్ద సవాల్ వైసీపీకి.